వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈశ్వరి టాక్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. సో చాలా గ్యాప్ తర్వాత లైక్ 2 months 1.5 month అవుతుంది వీడియోస్ చేసి. ఐఎమ్ బ్యాక్ అగైన్. ఐ డోంట్ నో వెదర్ ఐ కంటిన్యూ ఆర్ నాట్ ఫ్రమ్ హియర్, బట్ ట్రై చేస్తాను చేయటానికి. నాకు చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. చాలా డేస్ తర్వాత ఇలా ట్రైపాడ్ స్టాండ్ పెట్టుకొని ఇలా ఒక సెటప్ పెట్టుకొని మళ్ళీ రికార్డ్ చేయడం, మాట్లాడడం, ఇట్స్ లైక్ వెరీ వెరీ డిఫరెంట్ ఉందన్నమాట నాకు. సో ఈరోజు ఒక బ్లాగ్ చేద్దాము. సో కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ఐఎమ్ ఈశ్వరి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఈరోజు బయటకు వెళ్తున్నాము కాదు, వెళ్తున్నాను. ఫ్రెండ్ హ్యాండ్ ఇచ్చింది. సో 7th, 8th, 9th 3 days ఎగ్జిబిషన్ ఉందన్నమాట ఇక్కడ వైజాగ్ కన్వెన్షన్ లో. సో తన ప్లాన్ ఇది, ఫ్రెండ్ది, కానీ తను రాలేదు సడన్ గా. సర్లే మనం వెళ్దాం అనుకున్నాం కదా ఎలాగో అని చెప్పి అయితే వెళ్ళబోతున్నా అనమాట. సో ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ వీడియో చేస్తున్నా కాబట్టి యూ గైస్ మస్ట్ సపోర్ట్ మీ అనమాట. మీ సపోర్ట్ అలాగనే కంటిన్యూ చేయండి. సో యా, లెట్స్ గెట్ రెడీ. సో ఈ డ్రెస్ అయితే వేసుకోబోతున్నాను గైస్. ఇఫ్ యూ అబ్జర్వ్ ప్రాపర్లీ, నా స్కిన్ కంప్లీట్గా పాడైపోయింది, ఇలా స్పాయిల్ అయిపోయింది అనమాట. ఓ నో, ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి. చాలా స్కిన్ కేర్ స్టార్ట్ చేసా యాక్చువల్గా. స్కిన్ కేర్ స్టార్ట్ చేసిన తర్వాత ఇలా అయిందనమాట. అంతకుముందు కేర్ తీసుకోకుండా ఎలా పడితే అలాగ ఉంచేసినప్పుడు స్కిన్ చాలా మంచిగా ఉండేది. ఇప్పుడు చూడండి ఇలా అయింది. ఓకే, లెట్స్ గెట్ రెడీ. So this is the dress. Whoa. This is the pant guys. Gold color వచ్చింది, బిస్కెట్ కలర్. సో ఇప్పుడు మేకప్ వేసేద్దాం. ఫస్ట్ I'm starting with serum. This is Dermaco కోజిక్ యాసిడ్. ఇది ఎందుకు యూజ్ చేస్తున్నానంటే బ్లాక్ స్పాట్స్ కోసం యూజ్ చేస్తున్నాను. రిజల్ట్ ఉందా అంటే అంతగా నాకేం అనిపించట్లా, బట్ ఎలాగో స్టార్ట్ చేసాం కదా అని కంటిన్యూ చేస్తున్నా. చూసారా, లియో బైట్ చేస్తాడు, పెయిన్ వస్తుంది అనమాట. కంప్లీట్గా డ్రై అయిందో లేదో చెక్ చేసుకోవాలి. ప్రొడక్ట్ మీద ప్రొడక్ట్ డ్రై అవ్వకుండా అప్లై చేసినా కూడా అది ఈవెన్గా రాదన్నమాట. సో ఇప్పుడు మాయిశ్చరైజర్. ఇంత షో చేస్తున్నాను కానీ వీడియోలో ఏమీ అప్లై చేయకుండా వెళ్ళిపోతా బయటికి. ఒక లిప్ బామ్ రాసుకొని తెలుసు, ఇంత సైజునే తీసుకోవాలి. సో నెక్స్ట్ సన్ స్క్రీన్. దిస్ ఈజ్ విష్ కేర్ సన్ స్క్రీన్ అనమాట. SPF 50 ఉండాలి. యాక్చువల్గా సన్ స్క్రీన్ అప్లై చేసుకునే ఫార్ములా ఏంటి అంటే 2 fingers ఉంటాయి కదా, ఈ 2 fingersకి ఫుల్గా తీసుకొని అప్లై చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఐబ్రోస్. నెక్స్ట్ ఐలైనర్. లాక్మీ ఐకానిక్. యాక్చువల్గా ఐ డిడ్ వెరీ బేసిక్ స్కిన్ కేర్. మీకు కావాలంటే దీనిపైన ఫౌండేషన్, కాంపాక్ట్ పౌడర్, బ్లష్, లిప్స్టిక్ అన్నీ వేసుకోవచ్చు. నేను జస్ట్ స్కిన్ కేర్ చేసా అంతే. ఓకే, అర్థంగా చూసుకుంటాం. ఇది డాట్ అండ్ కీ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. జస్ట్ ఇంత క్వాంటిటీ తీసుకుంటే సరిపోద్ది.
క్వాంటిటీ సరిపోద్ది అనమాట. That's it. And earrings, guys, these are diamond studs, you know. I love diamond studs, but ఇప్పుడు సూట్ అవ్వట్లే కాబట్టి తీసేద్దాం. అండ్ ఇక్కడ హెయిర్ సెట్ చేసుకుంటున్నా. నేను ఎప్పుడు వేసుకునేది ఒకటే హెయిర్ స్టైల్, యూనివర్సల్ హెయిర్ స్టైల్ లాగా అలా క్లిప్ పెట్టేసుకుంటా అనమాట. అండ్ ఇయర్ రింగ్స్ కూడా చేంజ్ చేశాను. ఇంత స్కిన్ కేర్ చేసిన తర్వాత అమ్మలు ఏమంటారో తెలుసా, మొహం ఏంటి అంత జిడ్డుగా ఉంది, వెళ్ళి కడుక్కురాపో అంటారు. ఎలా ఉంటుంది చెప్పండి ఇంత స్కిన్ కేర్ చేసిన తర్వాత. అండ్ బాడీ సన్ స్క్రీన్ మర్చిపోయాను, లాస్ట్లో గుర్తొచ్చింది. ఇది విష్ కేర్ నుంచి చాలా బాగుంటుంది, ట్రై చేయండి ఒకసారి. రెగ్యులర్గా చేసే స్టెప్స్ అయితే గుర్తుంటాయి, కానీ ఎప్పుడో ఇలా ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు తీసుకుంటే కేర్ అలానే ఉంటుంది. ఒకటి చేస్తే ఒకటి మర్చిపోతాం. యాక్చువల్గా చాలా ఇంట్రెస్టింగ్గా చాలా బాగా రెడీ అయితే ఇలా రెడీ అవుతాం, లేదు అంటే ఒకటి ఉంటే ఒకటి ఉండదు, ఏదో ఒక లిప్ బామ్ రాసుకొని పోవటమే బయటికి. సో ఓకే దెన్, మీకు తెలుసా ఈరోజు స్పెషల్ నేను ప్రాన్ పులావ్ కూడా చేశాను. సో ఇంకా ఫుడ్ తినేసి అయితే బయటికి స్టార్ట్ అయిపోదాం. లెట్స్ గో. ఇంకా ఫుడ్ కూడా తిని స్టార్ట్ అయ్యా. ఏంటి షో ఆఫ్ చేస్తున్నావు ఆ క్వాంటిటీతో అనుకోవద్దు. 1 hour బ్యాకే నేను బ్రేక్ఫాస్ట్ చేశాను అనమాట, ఇడ్లీ తిన్నా. సో చాలా యమ్మీగా వచ్చింది తెలుసా. నా కుకింగ్ స్కిల్స్ని నేను పొగిడుకోవడం కాదు కానీ. ఓకే చలో గాయ్స్, సో మనం ఎడిటింగ్ నేర్చుకుంటున్నాం అనమాట. ఎగ్జిబిషన్ అయిన తర్వాత ఎడిటింగ్ క్లాస్ కూడా అటెండ్ అయ్యి ఇంటికి వచ్చేద్దాం. ఓకే లెట్స్ గో. గైస్ చూసారా ఎండ ఎలా ఉందో. టైమింగ్స్ నేను ఇప్పుడు కావాలనే పెట్టుకున్నాను. యాక్చువల్గా క్లాస్ టైం వచ్చి 3:30 అనమాట. కావాలనే ఆ టైం నేను సెలెక్ట్ చేసుకొని ఆ స్లాట్లో పెట్టించుకున్నాను. తప్పదు, ఎండ భరించాలి మనం కావాలని పెట్టుకునేటప్పుడు. అండ్ సాంగ్స్ వినకపోతే నాకు అస్సలు హెడేక్ వచ్చేస్తుంది అనమాట ట్రాఫిక్లో. సో ఇలా ఎంతమంది మ్యూజిక్ లవర్స్ ఉన్నారో కామెంట్ చేయండి. అండ్ ఒక 1/2 km ఉండొచ్చు మా హౌస్ నుంచి, అంటే వెహికల్స్ దొరికే హైవే వరకు కూడాను. సో ఎవ్రీడే నడుచుకుంటూ వెళ్తా అనమాట. ఇక్కడ వీడియో తీయడానికి స్పేస్ లేదు, బట్ నేను స్పేస్ క్రియేట్ చేశాను అనమాట. గైస్ మనం వచ్చేసాం వైజాగ్ కన్వెన్షన్స్కి. సో ఐ షో యూ. సో మోస్ట్లీ స్టూడెంట్సే కనిపిస్తున్నారు. ఆఫర్ ఏంటి అంటే కిలో 1K అనమాట. 1000 రూపీస్కి 1 kilo బట్టలు ఎన్ని వస్తే అన్నీ వస్తాయి అన్నమాట. సో మా ఫ్రెండ్ నాకు ఆ రీల్ షేర్ చేసి పోదామని చెప్పి హ్యాండ్ ఇచ్చింది. అండ్ చూద్దాం, నచ్చితే కనుక కొనుక్కుందాం. ఓకే, సి ఇన్సైడ్ ద వైజాగ్ కన్వెన్షన్స్ ఇట్లా ఉంటుంది. సో ఎగ్జిట్ అయిన వాళ్ళు అయితే మంచిగానే కొనుక్కుంటున్నారు. ఫస్ట్ డే కదా ఈరోజు, మేబీ కొంచెం కలెక్షన్ మంచిగా అనిపించి కొనుక్కుంటున్నారు. మనకు కూడా నచ్చితే మనం కొనుక్కుందాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా 1 kg 1000 రూపీస్కి ఎన్ని బట్టలు వస్తే అన్నీ ఇస్తారనమాట. అండ్ ఫుట్వేర్ పైన 80% డిస్కౌంట్ వరకు ఉంది. అండ్ లోపల వచ్చి ఇలా ఉంది. కొంచెం ఫస్ట్ డే అయినా సరే బాగానే రష్ ఉంది. మనం సెలెక్ట్ చేసుకోవాలి. బట్టలు బాగున్నాయి, మనం సెలెక్షన్ ఉంటుందన్నమాట. మనం మంచిగా సెలెక్ట్ చేసుకుంటే అంటే చాలా క్లవర్గా సెలెక్ట్ చేసుకోవాలి. వెయిట్లెస్, లుక్ వైజ్ అంత బాగుండేవి చూసి తీసుకోవాలి. అండ్ నాకేంటి ప్రాబ్లం అంటే ఒక్కొక్కసారి S సరిపోతుంది, ఒక్కొక్కసారి M సరిపోతుంది. నేను నార్మల్గా బట్టలు కొనడానికి వెళ్ళినప్పుడు ట్రయల్ వేసిన 100% షూర్ అయినా సరే నాకు ఒకళ్ళు కన్ఫర్మ్ చేయాలి బాగుంది అని, అప్పుడే తీసుకుంటా. బట్ ఇంకా ఒక్కదాన్నే వెళ్ళాను, S తీసుకోవాలో M తీసుకోవాలో తెలీదు. అండ్ నాకు అంతగా తెలియలేదన్నమాట సెలెక్షను. సో అండ్ ఇక్కడ వచ్చి హ్యాండ్ బ్యాగ్స్ చిన్న చిన్న డ్యామేజెస్తో బ్రాండెడ్, ఇంటర్నేషనల్ బ్రాండెడ్స్ కూడా ఉన్నాయి. చిన్న బ్యాగ్స్ అయితే 300 రూపీస్ అండ్ కొంచెం బిగ్ సైజ్ బ్యాగ్స్ అయితే 500 రూపీస్. వర్తీ అనిపించింది, చాలా బెస్ట్ అనిపించింది. బట్ నేను తీసుకోలేదు ఇంకా హ్యాండ్ బ్యాగ్స్, నా దగ్గర చాలా ఉన్నాయి. అండ్ ఫుట్వేర్ అయితే చాలా చాలా బాగున్నాయి. నేను 2 pairs షూస్ తీసుకున్నాను.
ఇంకా బట్టలు తీసుకోకపోవడానికి రీజన్ అయితే అదే, నాకు సెలెక్షన్ ప్రాబ్లము. ఒక్కరు హెల్ప్ తీసుకుంటాను నేను ఎప్పుడు కూడా, చూసి బాగుంది అనాలి అండ్ నేను వేసుకుంటే కంఫర్ట్గా ఉండాలి. సో ట్రైల్ లేదు, సో నేను అందుకే తీసుకోలేదన్నమాట. బట్ ఎంత ఓపిక్గా కూర్చొని మరి ఇంట్రెస్టింగ్గా తీసుకుంటున్నారు చూసారా, అంత ఇంట్రెస్ట్ నాకు ఎందుకు రాదో నాకు అర్థం కాదు. చిన్న పాప కాబట్టి ట్రైల్ వేసేస్తున్నారు. సో మనం ఈ షూస్ తీసుకుంటున్నాం డాన్స్ ప్రాక్టీస్కి, అండ్ ఈ షూస్ కూడా. బట్టలు తీసుకోవట్లా, ఓన్లీ షూసే. బిల్లింగ్కి వెళ్దాం, బట్టలు తీసుకుందాం అనుకున్నా. అబ్బా, ఇక్కడ బిల్లింగ్ లైన్ చూసారా ఎంత ఉందో. ఫర్ ద ఫస్ట్ టైం అనుకుంటా నేను ఇంత వెయిట్ చేసి బిల్ వేయించుకొని వెళ్ళాను. చాలా పేషెన్స్ తక్కువ, నేను అసలు ఉండను, అక్కడ వదిలేసి వచ్చేస్తా, కొనను కూడా కొనను. కానీ 80% డిస్కౌంట్లో ఉంది కదా, మళ్ళీ బయట అయితే ఎక్కువ కాస్ట్ అని చెప్పేసి వెయిట్ చేసి తీసుకున్నా. అండ్ ఇక్కడ వెయిట్ మిషన్ మనకు పెట్టారు, మనం ఎంత తీసుకున్నామో వెయిట్ చూసుకోవచ్చు. అండ్ బాస్కెట్ వెయిట్ వచ్చి మనకి లెస్ చేసేసి మనకైతే వెయిట్ వేసి ఇస్తారు. కొన్ని 80% డిస్కౌంట్ ఉంది, అండ్ కొన్ని 1 కిలో 1000కి ఉంది. బ్యాగ్స్ అయితే 300, 500 ఉన్నాయి, హ్యాండ్ బ్యాగ్స్, ఇంకా బెడ్షీట్స్ ఉన్నాయి, పిల్లోస్ ఉన్నాయి, అలా చాలా ఉన్నాయన్నమాట. సో మీలో కూడా ఎవరైనా ఉన్నారా ఇలా ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే ఎగ్జిబిషన్స్ అని ఏదన్నా వెళ్తారా ఇలానే? నేనైతే ఈ మధ్య రీల్స్ వల్ల ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా, సో వెళ్తున్నా అనమాట. కొన్ని మంత్స్ నుంచి ట్రై చేస్తున్నా ఇలా. అది గైస్, అయితే మనం ఒక 2 pairs షూస్ తీసుకున్నాం అనమాట. ఓకే, మీరు ఫీడ్బ్యాక్ అడిగితే కనుక పర్లేదు గైస్, ఒక్క టాప్ కొనాలంటేనే మినిమం 700 to 1000 అవుతుంది ఒక్క టాప్ కొనాలంటే. బట్ ఇక్కడ మనకి 1 కిలోకి ఒక 3 టాప్స్ వరకు వస్తున్నాయి అన్నమాట. మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. నేను 10కి 7 ఇస్తాను రేటింగ్. ఓకే, ఇంకా రేపు ఎల్లుండా కూడా ఉంది, 2 days ఉంది. నేను ఈ వీడియో పోస్ట్ చేసేసరికి అయిపోవచ్చు మేబీ. ఓకే, క్లాస్కి అయితే టైం అయిపోతుంది, లెట్స్ గో టు క్లాస్. పక్కనే తెలుసా, ఇది ఈ ఎగ్జిబిషన్ ఇంటికి 1 కిలోమీటర్ ఉంటుంది, క్లాస్ ఇంకొక 1 కిలోమీటర్ ఉంటుంది అనమాట. సో మనం క్లాస్కి సో అలా మీతో మాట్లాడుకుంటూ వస్తుంటే ఒక ఫ్రెండ్ కనిపించారు. ఇంకా తర్వాత క్లాస్కి కూడా వచ్చేసా. దిస్ ఈజ్ ద ల్యాబ్ గైస్, ఇక్కడ ప్రాక్టీస్ చేస్తా, ఎడిటింగ్ నేర్చుకుంటున్నా ఇక్కడ. అండ్ ఆఫ్టర్ క్లాస్ ఇంటికి వచ్చేసా. యాక్చువల్గా క్లాస్ తర్వాత చర్చ్కి వెళ్ళాలి, నేను ఎక్కడో ఆలోచిస్తూ అవుట్ ఆఫ్ మైండ్ ఉండి మర్చిపోయి ఇంకా ఇంటికి వచ్చేసా. అండ్ ఎలాగో వచ్చాం కదా అని ఫ్రెష్ అయ్యి అప్పుడు మళ్ళీ వెళ్ళా అనమాట. 15 minutesలో అయితే రెడీ అయిపోయాయి అనమాట. నేను ఎప్పుడు క్లాస్ అవ్వగానే ఎవ్రీ ఫ్రైడే గుర్తుపెట్టుకొని అలా వెళ్ళిపోతాను చర్చ్కి. ఈరోజు అయితే మిస్ అయిపోయాను అనమాట. అంటే 1.5 hour అయితే కూర్చుంటా, ఈరోజు 1 hour 45 minutes ఉంటా అంతే. వీఆర్ గోయింగ్ టు చర్చ్ నౌ. సో దిస్ ఈజ్ ఆఫ్టర్ ద చర్చ్ గైస్, అండ్ దిస్ ఈజ్ మిరాకిల్ చర్చ్. అందరికీ తెలిసే ఉంటుంది గైస్. మా ఇంటి దగ్గర ఇలా అప్పు ఉంటుంది ఎక్కడానికి. ఈ అప్పు ఎక్కే బలం రావాలంటే మినిమం ఈ చాక్లెట్ తినాలి మనం. ఇప్పుడే షాప్లో కొన్నాం, సో ఇది తినుకుంటే ఈ అప్పు ఎక్కేద్దాం. ఇంకా ఇంటికి వెళ్ళేసరికి లియో అలా జాలీగా చూస్తున్నాడు అనమాట. మీరు బయటకు పోతున్నారు, నన్ను ఎవరు ఆడిచ్చట్లేదు, బయట తిప్పట్లేదు అన్నట్టు వాడి ఫేస్లో ఎక్స్ప్రెషన్ కనిపించింది. ఇంకా కిందకి తీసుకొచ్చి ఒక 1/2 hour అయితే అలా వదిలేసా, రోడ్డు పైన ఆడుకున్నాడు అటు ఇటు తిరిగి. నిజంగా లియోని ఈ మధ్య సరిగా పట్టించుకోవట్లే గైస్. నేను చాలా మూడ్ ఆఫ్గా, చాలా డిస్టర్బ్డ్గా, చాలా ఆఫ్ మైండ్తో ఉంటున్నా. ఆ ఇంపాక్ట్ ఏంటి అంటే ఇంట్లో కనిపిస్తుంది, నాట్ ఓన్లీ విత్ లియో, విత్ ఫ్యామిలీ కూడా. ఆడ తిండి చేయి, నేను తినాలి ఇప్పుడు.
సో అది గైస్ వ్లాగింగ్ అయితే ఆఫ్టర్నూన్ నుంచి అలా అయింది. హోప్ ఇక్కడ నుంచి కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను వ్లాగింగ్. Don't forget to like, share and subscribe to our channel. I'll see you on another vlog.